ఒక్క నిమిషంలో చావబోతున్న ఒక వ్యక్తి దగ్గరికి యమధర్మరాజు వచ్చి నువ్వు ఏం కోరుకుంటే అది జరుగుతుంది, కోరుకో అని అడిగితే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఒక వ్యక్తి అలా దారిలో వెళ్తూ ఉంటే యమధర్మరాజు కలుస్తాడు. అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజుని తెలియదు. అయితే అప్పుడే ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న నీళ్లు తాగబోతూ ఉంటే యమధర్మరాజు ఆ వ్యక్తిని చాలా దాహంగా ఉంది, తాగడానికి కొంచెం నీళ్ళిస్తారా అని అడుగుతాడు. అయితే అప్పుడే నీళ్లు తాగుదామనుకున్న వ్యక్తి తను నీళ్లు తాగకుండా అడిగిన వెంటనే యమధర్మరాజుకి నీళ్ళిస్తాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడిని, కానీ నువ్వు నాకు తాగడానికి నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు, కాబట్టి నీ తలరాత్రలు నువ్వే మార్చుకునే ఒక అవకాశాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక పుస్తకాన్ని ఇచ్చి నీకు 5 నిమిషాల సమయం ఇస్తున్నాను, ఈ పుస్తకంలో నీకు ఏం కావాలో రాసుకో, నువ్వు ఏం రాసుకుంటే అవి నీకు తప్పకుండా జరుగుతుంది, కానీ గుర్తుంచుకో నీకు సమయం 5 నిమిషాలు మాత్రమే అని చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ పుస్తకాన్ని తీసుకుని తెరవగానే మొదటి పేజీలో తన పక్కింటి ఆయనకు లాటరీ తగలబోతుందని, అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడని రాసి ఉంది. అది చదివిన వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదని రాశాడు. తరువాత ఇంకో పేజీ చదివాడు. అందులో తన స్నేహితుడు ఎన్నికల్లో గెలుస్తాడని, అతనికి మంత్రి పదవి రాబోతుందని రాసి ఉంది. అది చదివిన వెంటనే ఆ వ్యక్తి అతడు ఎన్నికల్లో ఓడిపోవాలని పుస్తకంలో రాశాడు. ఇలా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావాల్సింది రాయాలి అని అనుకోగా ఈలోపు యమధర్మరాజు ఆ వ్యక్తి చేతిలో నుంచి పుస్తకాన్ని తీసుకొని నీకు ఇచ్చిన 5 నిమిషాల సమయం పూర్తయిపోయింది, ఇక నువ్వు ఏమీ రాయకూడదు అని చెప్పి నువ్వు నీ పూర్తి సమయాన్ని ఇతరుల గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకున్నావు, నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టాల్లోకి నెట్టుకున్నావు, ఇక నీకు మృత్యువు తప్పదు అని యమధర్మరాజు చెప్పగానే అప్పుడు ఆ వ్యక్తి వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నానని పశ్చాత్తాపడతాడు. భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉండేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, కానీ మనం వ్యర్థంగా ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా మనమే వృధా చేసుకుంటున్నాం. ఎవరైతే ఇతరులు కూడా తనలాగే సుఖంగా ఉండాలని కోరుకుంటారో వారి పైన సదా భగవంతుడి యొక్క కృప నిండి ఉంటుంది. మరి మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.